ప్రతి స్టూడెంట్‌ని తన సొంత కేర్‌తో తీసుకొని తన టీచర్స్ ఎంతో ఉన్నత స్థితికి పంపాలనే ఉద్దేశంతో ఒక ఆటల రంగంలోనే కాదు, చదువు రంగంలోనే అన్ని రంగాల్లోనూ ముందుండాలని యాక్టివిటీస్ అన్నీ నేర్పించి ముందుకి పుష్ చేస్తున్న ఈ సందర్భంగా ఈ శ్రీ గురుకుల్ స్కూల్‌కి ధన్యవాదాలు. గురుకులు అనేది స్కూల్ మా ఏరియా రావడం మాకు చాలా ఇష్టం అండి. మా పిల్లలు ఉదయాన్నే లేచి యాక్టివ్‌గా ఉంటున్నారని తల్లిదండ్రులకి దీవించుకోవడం, ఉదయాన్నే పెద్దలకు కూడా ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తున్నారండి స్కూల్ నుంచి. నమస్తే అండి. మీ శ్రీ గురుకుల స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ శ్లోకాలు అలాంటివన్నీ నేర్పడం జరుగుతుందండి. దాంతోపాటు గుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తినకూడదు అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. చెప్పడంతోనే కాదండి, వాళ్ళు అవి ఇంప్లిమెంట్ చేసి అవి ప్రూవ్ చేసుకుంటున్నారండి. ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. మన పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక్కొక్కరికి కరాటే ఇష్టం, ఒకరికి క్రికెట్ ఇష్టం, ఇంకొకరికి డాన్సింగ్ ఇష్టం. అలా మన పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి నేర్చుకోవడం కూడా ఉందండి ఇందులో. మా పిల్లల్ని ఈ స్కూల్లోనే వేయడానికి కారణం ఏంటంటే, ఈ స్కూల్ కంప్లీట్ స్కూల్ అని మాకు అనిపించింది. మెయిన్ జంక్ ఫుడ్ లేకుండా మంచి హెల్దీ ఫుడ్, డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు ఒక రోజు డైట్ పెట్టకపోతే గోల పెడుతున్నారు. అంతలాగా అలవాటైపోయింది వాళ్ళకి కూడా. పిల్లలు చాలా వరకు గ్రో అయ్యారు. ఇంకా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటదని అనుకుంటున్నాం. ప్రతి పండగలో కూడా ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసి పిల్లలకి ఆ పండగలు ఏంటో కూడా వివరంగా వివరించి చెప్తున్నారు. వీటన్నిటికి కారణం శ్రీ గురుకుల్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నేనైతే మా పిల్లల్ని శ్రీ గురుకుల్లో జాయిన్ చేశాను. ఈడు మా అబ్బాయి, తర్వాత మా మేనకోడలు నవీన్ అంటే మా మేనల్టీడు. ఈడు క్రికెట్ లో బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు, కానీ స్కూల్లో మాత్రం వీడిని ఛాంపియన్ కింద తీసుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. తర్వాత మా పిల్లలు చాలా బాగా మారారు. ఎందుకంటే భగవద్గీత శ్లోకాలు కూడా నేను ఎక్కడ ఏ స్కూల్లోని వినలేదు, కానీ మా ఓడు సెకండ్ క్లాస్కి వచ్చి శ్లోకాలు చెప్తున్నాడంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత స్కూల్లో డిసిప్లిన్ గట్రా అంతా బాగానే ఉంది. తర్వాత పిల్లలు కూడా హెల్దీగా ఉంటున్నారు. తర్వాత జంక్ ఫుడ్స్ నాట్ అలౌడ్. అది బాగా నచ్చింది నాకు. మీ పిల్లలు కూడా జాయిన్ చేయాలనుకుంటే శ్రీ గురుకుల్ని సంప్రదించండి. అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా చదువు చదువు మా అబ్బాయి ఇంగ్లీష్లో చదువుతలేదు లేదా చదువుతలేదు అనుకుంటారు. చదువు అనేది ఒక్కసారిగా వచ్చేదండి, క్రమైపోతుంది. ముందు సంస్కారం రావాలి. సంస్కారం బట్టి ఆటోమేటిక్ గా చదువు అదే వస్తుంది. ఎంతసేపు కూడా వారం రోజులు చదువే కాకుండా ఒక శనివారం నో బ్యాగ్ డే పెట్టడం కూడా పిల్లలకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది. యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. చెప్తున్న శ్రీ గురుకుల యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్.